హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి అటల్ టన్నెల్ అని ఒకటి స్టార్ట్ అయిందండి. సో అదేంటో డిస్కస్ చేద్దాం. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇండియా టాప్లో ఉంది. సో అదేంటో డిస్కస్ చేద్దాం. డిఆర్డిఓ వాళ్ళు రీసెంట్గా యాంటీ డ్రోన్ సిస్టమ్ అని చేయడం జరిగింది. అదేంటో డిస్కస్ చేద్దాం. మారిషస్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది, ఎందుకోసమో అది డిస్కస్ చేద్దాం. అలాగే యూకే ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్ అని ఏర్పాటు చేసింది, అదేంటో చూద్దాం. అలాగే యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏమంటారు, నిర్మాణ్ శ్రీ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, అదేంటో డిస్కస్ చేద్దాం. కర్ణాటక ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి నిర్మిస్తుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. స్వాస్థ్య అంటే ట్రైబల్ అఫైర్స్ వారు స్వాస్థ్య అని పోర్టల్ తీసుకొచ్చారు, అలేకా న్యూస్ లెటర్. సో అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే వరల్డ్స్ టాలెస్ట్ ఫైర్ బ్రిడ్జ్ ఒకటి నిర్మిస్తున్నారు మన ఇండియాలో, అదేంటో డిస్కస్ చేద్దాం. నీతి ఆయోగ్ సంబంధించి ఏటీఎల్ సెటప్ మాడ్యూల్స్ అని చేస్తున్నారు, సో అదేంటో చూద్దాం. అలాగే రీసెంట్గా చంద్రయాన్ 2 ఉంది కదా, అది ఒక ఇమేజెస్ పంపించింది, దాని గురించి కూడా ఒక విషయం ఉంది, అదేంటో చూద్దాం. ఐఎన్ఎస్ అస్త్రధని అని రీసెంట్గా న్యూస్లో ఉంది, అదేంటో డిస్కస్ చేద్దాం. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ల్యాబ్ వాళ్ళు గోండ్ ట్రాన్స్పోర్టింగ్ టూల్ లేకపోతే ఉంది కదా, దాని గురించి ఒకటి అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే అటల్ టన్నెల్. సో అటల్ టన్నెల్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేద్దామని దీన్ని చేయడం జరిగిందండి. సో ఈ టన్నెల్ ఎక్కడ అంటే ఇది నార్మల్గా రోహ్తంగ్ పాస్ ఉంటుంది కదా, రోహ్తంగ్ పాస్. సో ఇది ఎక్కడ అంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది రోహ్తంగ్ పాస్. ఎక్కడ అంటే పిర్పంజాల్ శ్రేణి అంటాం కదా, పిర్పంజాల్ రేంజ్. సో అందులో ఈ రోహ్తంగ్ పాస్ అనేది ఉంటుంది. సో ఈ రోహ్తంగ్ పాస్లోని మనాలి నుండి లేహ్ అంటే లడాఖ్లోని లేహ్ వరకు కలిపేటువంటి ఒక వే అన్నమాట. సో ఇది ఎందుకు అంటే ఇది ఒక స్ట్రాటజిక్ పాయింట్. ఏంటంటే సియాచిన్ గ్లేసియర్ కావచ్చు, లేకపోతే వివిధ అక్కడ గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో లడఖ్ ప్రాంతానికి మన డిఫెన్స్ సంబంధించినటువంటి సామాగ్రిని తరలించడం కావచ్చు, వాహనాలను తొందరగా వెళ్ళేందుకు కావచ్చు, స్ట్రాటజిక్గా ఉంటుందని చెప్పి ఈ అటల్ టన్నెల్ను రీసెంట్గా స్టార్ట్ చేద్దామని అంటుంది ఇండియా. సో ఎందుకు అని అంటే నార్మల్గా చెప్పాను కదా, ఇప్పుడు డిఫెన్స్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని తొందరగా పంపించేందుకు ఇది తీసుకొచ్చారండి. ఎక్కడండి, మనాలి అండ్ లేహ్. ఈ టన్నెల్ ఏదైతే ఉంది, ఫస్ట్ దీన్ని రోహ్తంగ్ టన్నెల్ అనేవారండి, రోహ్తంగ్ టన్నెల్. దీన్ని ఏర్పాటు చేయాలని నార్మల్గా 1860లో దీన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. అంటే అప్పుడు దీన్ని ఏర్పాటు చేయాలని వీళ్ళు అప్పటి ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం వచ్చింది. సో దాన్ని 2000లో అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు కదా, మన ఏబి వాజ్పేయి గారు. సో దీన్ని ఏర్పాటు చేయాలి, దీనికి ఖర్చు ఇంత అవుతుందని ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. బట్ అది అలానే మిగిలిపోయింది. 2019లో పిఎం మోడీ గారు దీనికి రోహ్తంగ్ పాస్ అని దీనికి ఉంది కదా, రోహ్తంగ్ టన్నెల్ అని పేరు ఉంది కదా, దీనికి అటల్ టన్నెల్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ పనులు చేయబోతున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, అటల్ టన్నెల్ ఎక్కడండి, రోహ్తంగ్ పాస్. రోహ్తంగ్ పాస్ ఇందులో ఉంటుంది, పిర్పంజాల్ శ్రేణిలో ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది నార్మల్గా ఈ రోహ్తంగ్ పాస్, ఇది ఒకసారి చూడండి. రోహ్తంగ్ పాస్ మనాలి నుండి లేహ్ మధ్య నిర్మిస్తున్నారని చెప్పాం కదా. ఈ టన్నెల్ నిర్మించడం ద్వారా ఈ రెండు ప్రాంతాల మధ్య ఏదైతే మనాలి నుంచి లేహ్ మధ్యలో దాదాపు 48 కిలోమీటర్స్ దూరం తగ్గుతుందండి. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఈ నిర్మించడం వల్ల, ఈ టన్నెల్ నిర్మించడం వల్ల దాదాపు 48 కిలోమీటర్స్ దూరం తగ్గుతుంది. సో దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవలంచెస్ ఉంటాయి, వివిధ రకాల ఉంటాయి కదా, వాటన్నిటిని ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ దీన్ని నిర్మించబోతున్నారు. సియాచిన్ గ్లేషియర్, దాని మొదలైన ప్రాంతాల్లో అక్సాయిచిన్ అండ్ సియాచిన్ గ్లేషియర్ ఉంది కదా. సో ఈ ప్రాంతాలు స్ట్రాటజిక్ పాయింట్స్ కదా, చైనాకు మనకు ఉద్రిక్తతలు ఎప్పటికీ ఉంటాయి కదా. సో వాటికి డిఫెన్స్ సామాగ్రిని తరలించేందుకు వీలుగా ఉంటుందని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. సో అది ఒకసారి మీరు గమనించండి. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా ఇంకొకటి విషయం ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా ఒక వచ్చిందండి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ వాళ్ళు ఈ విషయం చెప్పడం జరిగింది. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇండియా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది, దట్టు సిక్కిం అంటే సిక్కిం టాప్ ప్లేస్లో ఉందని చెప్పి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో అదేంటో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇప్పుడు ఇండియా టాప్ పొజిషన్లో ఉందని చెప్పడం జరిగింది. సో ఇది అలాగే నార్మల్గా ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇండియా టాప్ పొజిషన్ ఉంది. ఏరియా వైజ్గా అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి ఏరియా విస్తీర్ణం పరంగా 9th పొజిషన్లో ఉందండి. సో నార్మల్గా అయితే ఇది. అలాగే ఓవరాల్గా సిక్కిం ప్రపంచంలో మొదటి స్టేట్ అంటే ఫస్ట్ ప్లేస్ అనమాట ఆర్గానిక్ ఫార్మింగ్లో. ఇండియాలో కూడా సిక్కిం
మొదటి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రాష్ట్రం ఇండియాలో సిక్కిం కదా. సో సిక్కిం ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అలాగే సిక్కింతో పాటు సేంద్రియ వ్యవసాయం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి ఇంకా రాష్ట్రాలు యూకే అంటే ఉత్తరాఖండ్ అండ్ త్రిపుర అండి. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 2 రాష్ట్రాల పేర్లు ఉత్తరాఖండ్ అండ్ త్రిపుర. సో ఇది దీని గురించి. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఇండియా అంటే మన భారత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ అంటే పరంపరాగత్ కృషి వికాస్ యోజన, ఈ పథకం గుర్తుపెట్టుకోండి. పరంపరాగతి కృషి వికాస్ యోజన అనే పథకం. ఇది దేనికోసం అంటే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఇండియా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రాం పరంపరాగతి కృషి వికాస్ యోజన. సో ఇది అలాగే ఇప్పుడు సేంద్రియ పదార్థాలను లేకపోతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని గుర్తించేందుకు అంటే FSSAI వాళ్ళు కొన్ని రకాల అగ్మార్కులు ఇవ్వడం కావచ్చు. అలాగే జైవిక్ అనే సపరేట్గా ఒక గుర్తింపడం కొన్ని చేస్తున్నారు. అంటే ఇండియా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ను అభివృద్ధి చేసేందుకు కొన్ని ప్రయత్నాలు చేసింది. సో దాంట్లో భాగంగానే పరంపరాగతి కృషి వికాస్ యోజన. సో ఇప్పుడు ఇదంతా మనకు ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఇండియా ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉంది ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎంటైర్ వరల్డ్లో. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా 74th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా DRDO వాళ్ళు యాంటీ డ్రోనింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఇండక్ట్ చేశారు ఆల్రెడీ. సో అదేంటో అంటే ఇది నార్మల్గా DRDO వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగిందండి. DRDO ఏంటంటే ఇది యాంటీ డ్రోన్ సిస్టమ్. సో యాంటీ డ్రోన్ సిస్టమ్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ఇప్పుడు నార్మల్గా అన్మాన్డ్ ఎయిర్ సర్వీస్ అని అంటాం కదండి. అన్మాన్డ్ ఎయిర్ సర్వీస్ గురించి మీరు వినే ఉంటారు. సో ఇదేంటి అంటే నార్మల్గా ఇప్పుడు PM సెక్యూరిటీ గురించి ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ను ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ గురించి దీన్ని వాడుతున్నారు. అంటే ఇది ఏంటి అంటే దాదాపు 1 to 2.5 కిలోమీటర్స్ దూరం వరకు అంటే ఏవైనా డ్రోన్స్ మనకు హాని తలబెట్టే డ్రోన్స్ ఏవైనా తిరిగినా కూడా వాటిని నాశనం చేసేటువంటి టెక్నాలజీ DRDO వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇది అప్ టు 3 కిలోమీటర్స్ వరకు పనిచేస్తుంది. బట్ 1 to 2.5 కిలోమీటర్స్ పరిధిలో మాత్రం ఖచ్చితంగా తన యొక్క లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇది యాంటీ డ్రోన్ సిస్టమ్. సో ఇది PM సెక్యూరిటీ గురించి ఆల్రెడీ ఇప్పుడు వాడుతున్నారు. ఇంతకుముందు ఫస్ట్ టైం ఎప్పుడు అంటే బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఇండియాకి వచ్చినప్పుడు ఆయనకు సెక్యూరిటీగా దీన్ని వాడారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కు ప్రత్యేకించి దీన్ని వాడబోతున్నారు. DRDO దీన్ని డెవలప్ చేసిందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా మారిషస్ ఒక విషయం ఉందండి. మారిషస్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించిందండి. జాతీయ అత్యవసర విధానం లేకపోతే దాన్ని ప్రకటించడం జరిగింది. ఎందుకు అనేది ఒక విషయం మనం ఇప్పుడు చూద్దాం. సో ఎందుకు అని అంటే నార్మల్గా మారిషస్ ఏంటి అంటే ఇది ఒక దీవి, ఒక ఐలాండ్ ఇది. సో ఇది ఎక్కడన్నా ఇండియన్ ఓషన్లో ఉంటుంది. ఇండియన్ ఓషన్లో. సో ఇండియన్ ఓషన్ కమిషన్లో కూడా వన్ ఆఫ్ ది కంట్రీ. మారిషస్కి ఇండియాకు ఎప్పటికీ మంచి బయలటరల్ రిలేషన్స్ ఉంటాయి. సో ఈ మారిషస్ ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. సో ఎందుకు అని అంటే ఆయిల్ స్పిల్ వల్ల అండి. ఆయిల్ స్పిల్ అంటే క్రూడ్ ఆయిల్ ఉంటాయి కదా, వాటి లీకేజ్ వల్ల. అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ లీకేజ్ ఎలా అంటే ఈ ఇండియన్ ఓషన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇది ఇండియా నుంచి దాదాపు ఇక్కడ ఆఫ్రికన్ ఉంటుంది కానీ ఆఫ్రికా కంట్రీ, ఇక్కడ మారిషస్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ ఓషన్లో మారిషస్ ఉంటుంది. ఇప్పుడు ఈ నార్మల్గా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయిల్స్ని ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు కదా, ఇక్కడ నుంచి జపాన్కి ఉంటుంది కదండి. జపాన్కి ఒక షిప్ వెళ్తుంది. ఆ షిప్ ఆయిల్ లీక్ అయ్యేది ఇక్కడ మొత్తం అక్కడ ఉన్నటువంటి కోరల్ లీవ్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఎకో సిస్టమ్, అక్కడ ఉన్నటువంటి మెరైన్ వ్యవస్థ, వివిధ రకాల నార్మల్గా ఉంటాయి కదా, వాటన్నిటికీ ప్రమాదం అని చెప్పి అక్కడి ప్రభుత్వం, మారిషస్ ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. సో డ్యూ టు ఆయిల్ స్పిల్. ఆ షిప్ ఎవరిది అండి? జపాన్కి సంబంధించినటువంటి షిప్, క్రూడ్ ఆయిల్ షిప్ ఆయిల్ లీక్ అవ్వడం వల్ల ఈ ఆయిల్ స్పిల్ జరిగింది. సో ఈ ఆయిల్ స్పిల్ గురించి నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి కోరల్ లీవ్స్, ఈకో సిస్టము, బయోడైవర్సిటీ, మెరైన్ సిస్టము అంతా పాడవుతుంది అని చెప్పి. ఎందుకంటే ఆయిల్ స్పిల్ ఇప్పుడు నార్మల్గా ఆయిల్ అనేది వాటర్ పై ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి జీవులకు ఆక్సిజన్ అందక ప్రమాదంలో పడతాయి. అలాగే వాటర్ ఎకో సిస్టమ్ అంతా పూర్తిగా దెబ్బతింటుంది కదా, అందులో ఉన్న జీవావరణ వ్యవస్థ కావచ్చు, వివిధ రకాల వ్యవస్థ దానికి ముప్పు ఉంటుంది కాబట్టి సో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. సో దీన్ని నివారించేందుకు ఏమంటారు కొన్ని చర్యలుగా ఇండియా భద్రతా సిబ్బందిని కొందరిని పంపించడం జరిగింది మారిషస్కు. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఆయిల్ స్పిల్ మారిషస్లో దాని జరిగిన విషయం గురించి. అలాగే ఇండియా తన ప్రతినిధుల్ని హెల్ప్ చేసేందుకు మారిషస్కు
పంపించడం జరిగిందండి. సో అది కూడా చూడండి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ ఉంది కదా. సో యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్ అనే ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్ ఎందుకోసమో అని అంటే నార్మల్గా ఇప్పుడు కోవిడ్-19 కావచ్చు, వివిధ రకాల నేపథ్యంలో ఇన్నోవేటివ్ ఆలోచనలతో వచ్చేటువంటి స్టూడెంట్స్ లేకపోతే వాళ్ళ ఇన్నోవేటివ్ థింకర్స్ని తీసుకొని అంటే కొత్త ప్రోడక్ట్స్ను తీసుకొచ్చేందుకు యూకే ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్ వీళ్ళు ఏర్పాటు చేశారు. ఛాలెంజ్ ఫండ్ ఎంత అంటే ఇది 3 మిలియన్ పౌండ్స్ అండి. 3 మిలియన్ పౌండ్స్తో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన ఇండియాకి సంబంధించినటువంటి హ్యాబిటాట్ ఫర్ హ్యూమనిటీ ఇండియా, గుర్తుపెట్టుకోండి, హ్యాబిటాట్ ఫర్ హ్యూమానిటీ ఇండియా అనే ఎన్పిఓ అండి. ఇది ఎన్పిఓ లేకపోతే ఎన్జిఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అని అంటున్నాం కదా. సో అలాంటిదే ఈ హ్యాబిటాట్ ఫర్ హ్యూమనిటీ ఇండియా అలాగే యూకే ఈ 2 సంస్థలు కలిపి చేస్తున్నాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకోటి ఏంటి అని అంటే నార్మల్గా ఇప్పుడు 90% ఆఫ్ ఫండ్స్ యూకే భరిస్తుంది, 10% ఫండ్స్ ఈ హ్యాబిటాట్ ఫర్ హ్యూమనిటీ ఇండియా భరిస్తుంది. ఏదైతే 3 మిలియన్ పౌండ్స్ అని మనం అంటున్నామో, ఎందుకంటే ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్ అంటే ఇన్నోవేషన్ థింకర్స్ని ఎందులో కావాలంటున్నారు? ఇప్పుడు కోవిడ్-19ను ఎదుర్కొనేటువంటి ఇప్పుడు టెక్నిక్స్ కావాలి మనకు. ఇన్నోవేటర్స్ దీన్ని కోవిడ్-19ని ఎదుర్కొనేటువంటి పీపీ కిట్స్ కావచ్చు, ఏవైనా కూడా దీన్ని ఎదుర్కొనేటువంటి మెడిసిన్స్, కిట్స్, టెక్నిక్స్ ఏదైనా ఇన్నోవేటివ్ థింకర్స్ కావాలి మనకనే ఉద్దేశంతో దీన్ని వాళ్ళని ప్రోత్సహించే విధంగా తీసుకొచ్చారండి. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, యూకే ఇన్నోవేటివ్ ఛాలెంజ్ ఫండ్. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ EU వాళ్ళు అంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు నిర్మాణ్ శ్రీ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారండి. సో అదేంటో కూడా ఒకసారి చూద్దాం. నిర్మాణ్ శ్రీ అంటే ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అండి. నిర్మాణ్ శ్రీ ఈ ప్రోగ్రామ్ ఎక్కడ అంటే మహారాష్ట్ర అండ్ ఒడిషా ఈ 2 రాష్ట్రాల్లో ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు యూరోపియన్ యూనియన్ వాళ్ళు. సో వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఏంటి అని అంటే నార్మల్గా అక్కడ ఉన్నటువంటి వర్కింగ్ ఉమెన్ అలాగే అంటే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయిడ్ ఉమెన్ అండ్ హౌస్ వైఫ్స్ వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రాము వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇస్తూ వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చే ప్రోగ్రామ్. ఇందులో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా యూరోపియన్ యూనియన్ ఇది చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి దీని గురించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా స్వాస్థ్య అనే ఒక పోర్టల్ తీసుకొచ్చారండి. స్వాస్థ్య పోర్టల్ ఎందుకు తీసుకొచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు స్వాస్థ్య ఈ పోర్టల్ని తీసుకొచ్చారు. ఇది ఒక ఆన్లైన్ పోర్టల్. ఎందుకు అంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి వాళ్ళకు వివిధ రకాల సలహాలు కావచ్చు, వాళ్ళ సప్లిమెంట్స్ కావచ్చు, వాళ్ళకు ఇచ్చేందుకు అలాగే సలహాలు ఇచ్చేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్. ఏంటి స్వాస్థ్య ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కు స్కోచ్ అవార్డు కూడా రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి స్కోచ్ అవార్డు. ఎందులో అండి వీళ్ళు డిజిటల్ పాలసీని అంటే ట్రైబల్స్కు ఇచ్చినందుకు గాను ట్రైబల్స్కి సంబంధించి డిజిటల్ సొల్యూషన్స్ అలాగే వాళ్ళకు స్కాలర్షిప్స్లో కావచ్చు వివిధ రకాల దాంట్లో తీసుకొచ్చినందుకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి స్కోచ్ అవార్డు రావడం జరిగింది, గోల్డ్ అవార్డు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ట్రైబల్ అఫైర్స్ గురించి మనకు చాలా వచ్చాయి. ఉన్నత్ భారత్ అభియాన్ అలాగే వందన్ వికాస్ కేంద్ర మనం చాలా పథకాలు చూసాం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గురించి, ట్రైఫెడ్ గురించి. సో ఇది గుర్తుపెట్టుకోండి స్వాస్థ్య పథకం. అలాగే అలేక్ అనేది ఈ న్యూస్ లెటర్ అనమాట. ఈ న్యూస్ లెటర్ ఎందుకండి? ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ప్రజలు ఎవరైతే ఇప్పుడు ట్రైబల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నా కూడా ఆన్లైన్లో వాళ్ళకి ఇచ్చేందుకు వాళ్ళ ఏమైనా కంప్లైంట్స్ కావచ్చు, గ్రీవెన్స్ సెల్ లాంటిది అనమాట ఇక్కడ. సో వాళ్ళ కంప్లైంట్స్ ఇచ్చేందుకు వాళ్ళకి సలహాలు ఇచ్చేందుకు తీసుకొచ్చినటువంటి ఒకటి. ఇదేమో హెల్త్కి సంబంధించి. సో ఇవి కూడా హెల్తే, బట్ ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి గ్రీవెన్స్ ఇచ్చేందుకు తీసుకొచ్చింది ఇది. సో స్వాస్థ్య అనేది హెల్త్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి ఎవరు తీసుకొచ్చారండి? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా కర్ణాటక వాళ్ళు అంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కర్ణాటక వాళ్ళు ఇండస్ట్రియల్ కారిడార్స్ నిర్మిస్తున్నారండి. సో ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడ అంటే ఒకసారి చూద్దాం. వీళ్ళు రీసెంట్గా ఇండస్ట్రియల్ పాలసీని ప్రకటించడం జరిగింది. డిజిటల్ దాని గురించి కూడా మనం అంతకుముందు డిస్కస్ చేసాం. ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడెక్కడండి? బీడ్ అండ్ ఉస్మానాబాద్ మధ్య ఈ ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి.
ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఏం చేస్తారంటే ఆ ప్లేస్లో ఏవైతే వీళ్ళు ప్లేస్ అనుకున్నారో వాటి మధ్య మౌలిక సదుపాయాలు కల్పించడం కావచ్చు, ఇండస్ట్రీలు నెలకొల్పడం కావచ్చు, అంటే సెజ్లు కావచ్చు, వివిధ రకాలుగా ఏర్పాటు చేసి ఇండస్ట్రీస్ వచ్చే విధంగా, ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఉపాధి, అంటే ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్సెస్ని పెంచి వాళ్ళ ఆదాయాలను పెంచి తద్వారా తలసరి ఆదాయాన్ని పెంచడం, వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఏమంటారు వాళ్ళ డెవలప్మెంట్ కోసం దీన్ని చేస్తున్నారు. సో ఇది ఎక్కడెక్కడండి, బీడ్ అండ్ ఉస్మానాబాద్ మధ్య, ఎవరు కర్ణాటక వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది అలాగే వరల్డ్స్ టాలెస్ట్ ఫైర్ బ్రిడ్జ్ అండి, వరల్డ్స్ టాలెస్ట్ ఫైర్ బ్రిడ్జ్ అని రీసెంట్గా మణిపూర్లో దీన్ని ఇండియన్ రైల్వే వాళ్ళు తీసుకురాబోతున్నారు. మణిపూర్లో టాలెస్ట్ ఫైర్ బ్రిడ్జ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడండి, ఇది మణిపూర్లో. దీని యొక్క లెంత్ ఎంత అంటే దీని హైట్ 141 మీటర్స్ అండి, 141 మీటర్స్. దీని లెంత్ వచ్చేసి 703 మీటర్స్. ఇది హైట్ 703 మీటర్స్ లెంత్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వరల్డ్లో టాలెస్ట్ ఫైర్ బ్రిడ్జ్. అంతకుముందు మాంటెనిగ్రో దేశంలో ఉన్నటువంటి ఒక ఫైర్ బ్రిడ్జ్ టాల్గా ఉండేది. ప్రస్తుతానికి ఇప్పుడు మణిపూర్లో ఇది ఉంది. ఇది ఎందులో భాగంగా అంటే ఇప్పుడు నార్మల్గా ఒక రైల్వే లైన్ ఉందండి. రైల్వే లైన్ ఎక్కడెక్కడ అంటే జిరిబామ్, తుప్పుల్, ఇంఫాల్. ఇది చూడండి, జిరిబామ్, తుప్పుల్, ఇంఫాల్. సో ఈ 3 ప్రాంతాలకు ఒక రైల్వే లైన్ ఉందండి. సో ఈ రైల్వే లైన్లో భాగంగానే ఈ లైన్లో భాగంగానే ఇది ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మధ్యలోనే ఈ ఫైర్ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తబోతున్నారు. ఇది ప్రస్తుతానికి ఇప్పుడు వరల్డ్లో టాలెస్ట్ ఫైర్ బ్రిడ్జ్గా కాబోతుంది. సో ఇది ఎందుకు అనంటే నార్మల్గా లుక్ ఈస్ట్ పాలసీ అని ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. లుక్ ఈస్ట్ పాలసీ దీన్ని ఎవరు తీసుకొచ్చారు అని అంటే 1991లో లుక్ ఈస్ట్ పాలసీ పివి నరసింహారావు గారు దీన్ని తీసుకురావడం జరిగింది. సో లుక్ ఈస్ట్ పాలసీ అని ఎందుకు అన్నారంటే నార్మల్గా మనం ఏం చేస్తాం, పాశ్చాత్య దేశాల వైపు అంటే వెస్టర్న్ కంట్రీస్ వైపు మనం చూస్తాం. అంటే డెవలప్మెంట్ కావాలి, మనకి ఏమైనా నిధులు కావాలి, లేకపోతే ఏదైనా కావాలన్నా కూడా మనము ఇన్వెస్టర్స్ కావాలన్నా కూడా, పెట్టుబడులు కావాలన్నా, ఇంపోర్ట్స్ ఏవైనా కూడా మనము వెస్టర్న్ కంట్రీస్ వైపు చూసేది అప్పుడు. సో అప్పుడు పివి నరసింహారావు గారు ఏం చేశారు అని అంటే ఈ వెస్టర్న్ వైపు కాకుండా మనం ఈస్టర్న్ కంట్రీస్ వైపు అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, వాటి వైపు మనం ఉండాలి. ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, సో వాటి వైపు చూస్తే ఎందుకంటే జపాన్ ఇవన్నీ ఉన్నాయి కానీ మలేషియా, సింగపూర్ అప్పుడప్పుడే డెవలప్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. సో మనము తూర్పు వైపు ఎక్కువగా ఉండాలి. మన డెవలప్మెంట్ కావచ్చు, ఇంపోర్ట్స్ అయినా ఎక్స్పోర్ట్స్ అయినా వీళ్ళ వైపు ఎక్కువ సహకారాన్ని కావచ్చు, కోఆపరేషన్ ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో లుక్ ఈస్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది. సో ఇది 1991లో ఎవరండి, పివి నరసింహారావు గారు. సో ఇది దీని గురించి. అలాగే దీన్ని 2014లో ఏం చేశారంటే యాక్ట్ ఈస్ట్ పాలసీగా మారడం జరిగింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ గుర్తుపెట్టుకోండి. సో దీని ఫస్ట్ లుక్ ఈస్ట్ అని పివి నరసింహారావు అంటే 2014లో దీని పేరు ఏమని మార్చారు, యాక్ట్ ఈస్ట్ పాలసీ. సో యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే సేమ్ ఇదే, దీని పేరు మాత్రం మారడం జరిగింది. సో ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నాం ఇక్కడ అనంటే ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, పక్కకు మయన్మార్ ఉంది, అటు పక్కకు థాయిలాండ్ ఉంది, అలాగే ఉన్నటువంటి ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్కి వెళ్ళడం అంటే స్ట్రాటజిక్గా పాయింట్గా ఈజీగా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీగా ఉంటుంది. అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళ్ళడం ఈజీగా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి వెళ్ళడం ఈజీగా ఉంటుంది. సో అలా ఈజీగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది మనం తొందరగా అచీవ్ చేయగలం కదా, అంటే వాళ్ళ వైపు మన సంబంధించినటువంటి ఎటువంటి ప్రోడక్ట్స్ అయినా కూడా అందించవచ్చు, మనం తీసుకోవచ్చు. నార్త్ ఈస్ట్ అలాగే ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి, ఇవి చాలా వెనుకబడి ఉన్నాయి కదా, వెనుకబడి ఉండడం వల్ల ఇప్పుడు వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటే వీళ్ళకి కావాల్సిన ఇప్పుడు ఇండియా నుంచి ఇక్కడికి వెళ్ళడం చాలా ఇబ్బంది. మనం పొద్దున చెప్పుకున్నాం పవన్ హైన్స్ అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ సర్వీస్ అయినా కూడా కొంచెం ఇబ్బంది, అదే ఆ దేశాల నుంచి ఈజీగా పంపించవచ్చు. సో లేదంటే మన దేశం పంపించకుండా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ నుంచి కూడా కొంచెం సహాయం కావచ్చు, వివిధ రకాల ఏదైనా కూడా అందించవచ్చు కదా. సో దానిలో భాగంగానే ఇక్కడ దీన్ని చెప్పడం జరుగుతుంది, యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, లుక్ ఈస్ట్ పాలసీ 1991. సో దీని గురించే ఇది చెప్పడం జరిగింది, ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నీతి ఆయోగ్ అండ్ నాస్కామ్ వాళ్ళు కలిపి ఒక ATL AI సెటప్ మాడ్యూల్ను ఏర్పాటు చేయబోతున్నారు. సో ATL AI సెటప్ మాడ్యూల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో
ఇది దేని గురించి అని అంటే ఇన్నోవేషన్స్ కావచ్చు, అంటే లెవెల్ ఆఫ్ ఇన్నోవేషన్స్ అంటే స్కూల్ నుంచే వాళ్ళ ఇన్నోవేషన్ లెవెల్స్ని పెంచేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్. ఎవరండి దీన్ని తీసుకొచ్చింది? నీతి ఆయోగ్ అండ్ నాస్కామ్ అంటే ఏంటండి? నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అండ్ కంపెనీస్. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ వీళ్ళు కలిపి దీన్ని చేయడం జరిగింది. సో ఏంటండి దీని పేరు? ATL, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ AI సెటప్ మాడ్యూల్. పేరు గుర్తుపెట్టుకోండి, సెటప్ మాడ్యూల్. సో ఇది ఎందుకు అనండి? ఇన్నోవేషన్ లెవెల్ని పెంచేందుకు పిల్లల్లో ఇన్నోవేషన్స్ పైన ఎప్పటికైనా ఇన్నోవేషన్స్ అని ఎప్పటికి వస్తున్నాయి. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. అంతకుముందు ATL, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ గురించి నేను చెప్పాను, ఐక్రెస్ట్ ప్రోగ్రామ్ గురించి చెప్పినప్పుడు. ఇందులో భాగంగా అండి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. సో ఇవి ఎందుకు అండి? ఇన్నోవేషన్స్ పెంచేందుకు, అలాగే డిజిటల్ లెర్నింగ్ని పెంచేందుకు, పిల్లల్లో స్టార్టప్స్ కావచ్చు, వివిధ రకాల థింకింగ్ను, ఇన్నోవేటివ్ థింకింగ్ లెవెల్ని పెంచేందుకు ఉపయోగపడేటి అటల్ టింకరింగ్ ల్యాబ్స్. సో ఇది దీని గురించి. వీళ్ళు పిల్లల కోసం ఈ స్కూళ్ళల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్స్ పైన వాళ్ళకు పిల్లల్లో లెవెల్ ఆఫ్ థింకింగ్ పెరగాలనే ఉద్దేశంతో ATL AI సెటప్ మాడ్యూల్ను నీతి ఆయోగ్ అండ్ నాస్కామ్ వాళ్ళు కలిపి ఏర్పాటు చేశారు. సో ఈ మాడ్యూల్ ఏం చేస్తుంది? పిల్లలకి ఇన్నోవేషన్ థింకింగ్ లెవెల్ను పెంచుతుంది. సో ఇది గమనించండి. ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా చంద్రయాన్ 2 గురించి మనం చాలాసార్లు చదివాము. ఓకే, చంద్రయాన్ 2 గురించి ఒక చిన్న న్యూస్ వచ్చిందండి. ఏంటి అని అంటే చంద్రయాన్ 2 నార్మల్గా ఇది అప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు ఫెయిల్ అయింది, మనకు తెలిసిన విషయమే. సో దీని ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు చంద్రయాన్ 2 మూన్ పైన అంటే చంద్రుని పైన క్రేటర్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. దానికి అంటే TMC-2 అనే కెమెరా ఉంటుంది. ఆ కెమెరా ద్వారా కొన్ని ఇమేజెస్ చేసిందండి. ఆ ఇమేజెస్ ఏ ప్రాంతాన్ని అంటే క్రాటర్ ప్రాంతం, అంటే మూన్ పైన ఉన్నటువంటి క్రాటర్ ప్రాంతం యొక్క ఇమేజెస్ చంద్రయాన్ 2 అప్పుడు తీసింది. సో ఆ ఇమేజెస్కి ఇప్పుడు ఆ క్రాటర్ ప్రాంతానికి ఎవరు పేరు పెట్టారంటే సారాభాయ్ క్రాటర్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ మనకు. సో చంద్రయాన్ 2 గురించి మనం చదివాము, ఓకే, అవసరం లేదు మనకు అది. ఇప్పుడు ఈ సారాభాయ్ క్రాటర్ అని ఇప్పుడు ఈయనకు పేరు పెట్టడం జరిగింది. ఎవరండి? విక్రమ్ సారాభాయ్ గారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. సో ఆయన పేరు 102 ఆయన ఏమంటారు, ఆయన జయంతి సందర్భంగా ఇది పెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, August 12. సో సారాభాయ్ క్రాటర్ ఆయన పేరు పెట్టడం జరిగింది. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా ఇంకో టాపిక్ వచ్చేసి NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, ఇది. అలాగే IIM బెంగళూరు వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. వీళ్ళు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ IIMB బెంగళూరు అని రాశాను. సో వీళ్ళు ఒక ప్రోగ్రామ్ పేరు ఏంటి అంటే ప్లాట్ఫామ్ ఫర్ ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ అన్నమాట, PIE అంటారు. ఏంటి అంటే ప్లాట్ఫామ్ ఫర్ ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఎందుకు అని అంటే ఇప్పుడు నార్మల్గా ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేసేటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం ఎడ్యుకేషన్స్ ఉండాలి అనే ఉద్దేశంతో NSE అండ్ IIM బెంగళూరు వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా ఇంకొకటి న్యూస్లో ఉందండి, ఇది కొంచెం ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. డిఫెన్స్కి సంబంధించి, ఇండియన్ నేవీకి సంబంధించి. సో ఇదేంటి అంటే ఇండియన్ నేవీస్ ఫస్ట్ ఇండిజినస్ అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఒక ఫస్ట్ TRV అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అంటే ఇండిజినస్ TRV అనమాట. అంటే ఏంటి అండి TRV అని అంటే టార్పెడో అనమాట, అంటే టార్పెడో లాంచ్డ్ వెసెల్ అనమాట. టార్పెడో లాంచ్డ్ వెసెల్ అంటే ఎందుకు అంటే నార్మల్గా ఇప్పుడు షిప్స్ ఉంటాయి, ఆ షిప్స్లో టార్పెడోస్ ఉంటాయి కదండి నార్మల్గా, వాటిని మనం మిజైల్స్ లాంటివి ఉంటాయి కదా. సో దాన్ని మనం లాంచ్ చేసేందుకు ఒక వెసెల్ అనమాట. అలాంటిది దాని పేరే ఏం పేరు అంటే INS అస్త్రధని. సో దీన్ని రీసెంట్గా ఇండియన్ నేవీలో దీన్ని కమిషన్ అంటే ఇండక్ట్ చేయడం జరిగింది, అంటే వారికి ఇవ్వడం జరిగింది, దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, టార్పెడో లాంచర్ అంటే ఇది టార్పెడోకి సంబంధించినటువంటి ఒక లాంచర్ ఇది. సో అది గుర్తుపెట్టుకోండి. దీని పేరు ఏంటండి INS అస్త్రధని. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్
ల్యాబ్ ఉంటుంది కదా, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ల్యాబ్, MSL అని రాశాను, MRL, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ల్యాబ్ వాళ్ళు గోండ్ భాషకు సంబంధించి ఒక టూల్ను, అంటే గోండ్ భాషను ట్రాన్స్లేట్ చేసి ఒక టూల్ను వీళ్ళు తీసుకొచ్చారండి. నార్మల్గా గోండ్ భాష దాదాపు దేశంలోని 6 స్టేట్స్లో ఇది గోండ్ భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు. దేశంలో దాదాపు 12 మిలియన్లు ప్రజలు గోండ్ భాషను మాట్లాడుతున్నారు, ఆదివాసీ ప్రజలు. సో దీనికి సంబంధించి ఈ గోండ్ భాషను ట్రాన్స్లేట్ చేసేటువంటి ఒక టూల్ను మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ల్యాబ్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. సో అది కూడా ఇప్పుడు వార్తల్లో ఉందండి. సో ఇది దీని గురించి అండి. సో ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఒకసారి టాపిక్స్ మళ్ళొకసారి చూద్దాం. మనం అటల్ టన్నెల్ గురించి మనం డిస్కస్ చేసినాం ఈరోజు. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇండియా ఫస్ట్ అంటే మొదటి స్థానంలో ఉంది. సిక్కిం మొత్తం ఇండియా స్టేట్స్లో మొదటి స్థానంలో ఉందని మనం దాని నుంచి డిస్కస్ చేసినాం. అలాగే DRDO యాంటీ డ్రోన్ సిస్టమ్ను PM మోడీకై ఉపయోగిస్తుందని దాని గురించి డిస్కస్ చేసినాం. మారిషస్ ఆయిల్ స్పిల్కై నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇండియా వారికి సహాయం చేసేందుకు తన బృందాన్ని పంపించిందని కూడా మనం డిస్కస్ చేసినాం. UK ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్ గురించి డిస్కస్ చేసినాం. నిర్మాణ్ శ్రీ అనే ప్రోగ్రామ్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు తీసుకొచ్చారని డిస్కస్ చేసినాం. స్వాస్థ్య పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు తీసుకొచ్చారు. అలాగే అలేక్ అనే న్యూస్ లెటర్ కూడా వాళ్ళే తీసుకొచ్చారని డిస్కస్ చేసినాం. కర్ణాటక వాళ్ళు ఇండస్ట్రియల్ కారిడార్ బిట్వీన్ బీడ్ అండ్ ఉస్మానాబాద్ మధ్య ఏర్పాటు చేయబోతున్నారు, దాని నుంచి డిస్కస్ చేసినాం మనం. వరల్డ్స్ టాలెస్ట్ ఫైర్ బ్రిడ్జ్ ఎక్కడండి? మణిపూర్లో ఇండియన్ రైల్వేస్ వారు నిర్మిస్తున్నారు, అదేంటో దాని గురించి డిస్కస్ చేసినాం మనం. అలాగే నీతి ఆయోగ్ వాళ్ళు ATL AI సెటప్ మాడ్యూల్ వాళ్ళు తయారు చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ నాస్కామ్. సో అదేంటో డిస్కస్ చేసినాం మనం. ఇస్రో చంద్రయాన్ 2కి సంబంధించి మూన్ పైన క్రాటార్ ఇమేజెస్ పంపించింది. దానికి ఆ క్రాటార్కు సారాభాయ్ పేరు పెట్టారు, సారాభాయ్ క్రాటర్ అని. సో అదేంటో డిస్కస్ చేసినాం మనం. INS అస్త్రధని అని దాని గురించి డిస్కస్ చేసినాం. NSC IIM బెంగళూరు కలిపి ఒక ప్లాట్ఫామ్ ఫర్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, లేకపోతే ప్రోగ్రామ్ ఫర్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అని. సో దాని గురించి డిస్కస్ చేసినాం మనం. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ల్యాబ్ వాళ్ళు గోండ్ భాషకు సంబంధించి ఒక ట్రాన్స్లేటర్ టూల్ను కనిపెట్టడం జరిగింది, అదేంటో దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. మన ఛానల్ తెలుసు కండి, సుధీర్ ఎక్సలెన్సీ. మన ఛానల్లో చెప్పేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.